ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోకి వచ్చేసి ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఏపీపీఎస్సి గ్రూప్ 2 సబ్ రిజిస్టర్ అన్నమాట. సబ్ రిజిస్టర్ సాలరీ 2026 ఇది ఏపీపీఎస్సి సబ్ రిజిస్టర్ సాలరీ చెప్తున్నాం. దీనికి బేసిక్ వచ్చేసి బేసిక్ పే అంటాం మనం. బేసిక్ పే వచ్చేసి బాగానే ఉంటుంది. వీళ్ళకి 45,830 రూపాయలు ఉందండి. వీళ్ళకి డిఏ దీని మీద వీళ్ళకి డిఏ ఎంత ఉందంటే డిఏ వచ్చేసి 17,100 రూపాయలు. 17,100. హెచ్ఆర్ఏ 10% కడదాం. వీళ్ళకి హెచ్ఆర్ఏ 10% కడితే 45,83. 45,83 10%. ఓకేనా? ఇది టోటల్ గ్రాస్ వచ్చేసి 67,513 రూపీస్. ఇది టోటల్ గ్రాస్. ఇక వీళ్ళకి డిడక్షన్స్ వచ్చేసి కటింగ్స్ అంటాం కదా, చూడండి ఏముంటాయో. సబ్ రిజిస్టర్కి ఏముంటాయో చూద్దాం. డిడక్షన్స్ ఏపీజేఎల్ఐ ఉంటుంది. వీళ్ళకి ఏపీజేఎల్ఐ 1,300 రూపాయలు. జిఐఎస్ 60 రూపాయలు. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది. ట్యాక్స్ 200 ఉంటుంది ట్యాక్స్. ఓకే. సిపిఎస్ కూడా ఉంటుంది. వీళ్ళకి 2004 తర్వాత వచ్చిన వాళ్ళందరికీ సిపిఎస్ 6,293 రూపాయలు. ఈహెచ్ఎస్ కూడా ఉంటుంది. హెల్త్కి సంబంధించి ఈహెచ్ఎస్ హాస్పిటల్కి వచ్చి 225 రూపీస్ ఉంది. సో టోటల్ కటింగ్స్ అనమాట. ఇది ఏదో టోటల్ డిడక్షన్స్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 8,078 రూపాయలు. దీంట్లోంచి 67,513 తీసివేస్తే మిగిలేది చేతికి వస్తామట 59,430. టేక్ హోమ్ ఇది వీళ్ళకి వచ్చేది టేక్ హోమ్. సో ఒకసారి మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 సబ్ రిజిస్టర్ యొక్క శాలరీ 2020 చూస్తే బేసిక్ పే వచ్చేసి 45,830 రూపాయలు. డిఏ వచ్చేసి 17,100. హెచ్ఆర్ఏ వచ్చేసి 10% కట్టాము 4,583 రూపాయలు. టోటల్ గ్రాస్ వచ్చేసి 67,513 రూపాయలు. వీళ్ళకి డిడక్షన్స్ కటింగ్స్ వచ్చేసి ఏపీజేఎల్ఐసి వచ్చేసి ఏపీజేఎల్ఐ అంటాం 1,300. జిఐఎస్ వచ్చేసి 60 రూపాయలు. ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేసి 200 రూపీస్. సిపిఎస్ వచ్చేసి 6,293 రూపాయలు. ఈహెచ్ హాస్పిటల్కి సంబంధించి ఇది అనమాట 225. టోటల్ వచ్చేసి 8,078 రూపాయలు కటింగ్స్ అనమాట. సో మనకు మొత్తం జీతం ఎంత? 67,513 రూపాయల్లోంచి ఈ 8,078 రూపాయలు తీసేస్తే 59,435 రూపాయలు టేక్ హోమ్. ఇది మాత్రమే చేతికి వస్తుందన్నమాట. ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 2 సబ్ రిజిస్టర్ యొక్క జీతం అనమాట. ఏపీపీఎస్సి సబ్ రిజిస్టర్ యొక్క జీతం, దానికి సంబంధించిన వీడియో ఇది. ఓకేనా?